టెక్నికల్ కోఆర్డినేటర్ గాను వ్యవహరిస్తున్నాము. అండ్ బిహైండ్ ద సక్సెస్, మా సక్సెస్ వెనుక ఉన్నటువంటి వ్యక్తి మా ఏఓ గారు డాక్టర్ షేక్ రఫీ గారి ఓపెనింగ్ నోట్తో ఈ ప్రజెంటేషన్ ప్రారంభిస్తాం. అట్లాగే సినిమాలు ఇది మా కర్నూలు గురించి, అంటే అంత కఠినంగా ఉంటాం, అంత స్పీడ్గా ఉంటాం. ఓకే, లెట్ us move to the presentation. మా కర్నూలు జిల్లా గురించి ప్రజెంటేషన్కు బాబా సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ రైట్, ఇక్కడ నేషనల్ లీడర్లో నిలబెట్టాలనేసి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఈ స్లైడ్ గురించి ఎవరూ సరిగ్గా మాట్లాడగా, ఎందుకంటే అసలు ఏంటి నేషనల్ లీడర్గా ఆంధ్రప్రదేశ్ నిలబెట్టాలంటే ఏం చేయాలంటే మూడు చేస్తే చాలు. ఒకటి, దీక్షలో ఉండేటువంటి ఫీచర్స్, దీక్షలో ఉండేటువంటి కంటెంట్, దీక్షలో ఉండేటువంటి రిసోర్సెస్ అన్నీ కూడా అందరూ ఉపాధ్యాయులు ఉపయోగించేలాగా చేయాలి. దట్స్ ఇట్, వెరీ సింపుల్. కానీ ఇది టెక్నికల్గా కొంత టఫ్ జాబ్ అయినప్పటికీ కూడా గవర్నమెంట్తో నేను ఏకీభవిస్తున్నా. వెన్ ద యాప్ ఇస్ యూజర్ ఫ్రెండ్లీ, పర్ఫెక్ట్గా ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ వెళ్దాము. సార్ బాబా గారు, నువ్వు అక్కడికి రా. బాబా అచీవ్మెంట్స్ విషయానికి వస్తాయి. ముందుకెళ్ళి రైట్ ఎడిగిరాము కొంచెం. అచీవ్మెంట్స్ విషయానికి వస్తే నంబర్ చాలా పెద్దది. 6,400 మంది దీక్షలో లాగిన్ ఉన్నారు. వీళ్ళలో చాలా మంది కోర్సెస్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ నంబర్ చూసి అబ్బా ఇంతమంది టీచర్లు అంటే, నిజానికి 2,000 మంది కొత్త టీచర్లు వచ్చి చేరుకున్నారు. దాదాపుగా 10,000 మంది టీచర్లు ఉన్నారు మా కర్నూలు జిల్లాలో. అందులో ఈ నంబర్ అనేటువంటిది ఇట్ కౌంట్స్ ఫర్ ఓన్లీ 80%. సో 80% దీక్షలో ఉన్నారు. కొత్త వాళ్ళు కొంతమందికి లాగిన్ ఇష్యూస్ ఉన్నాయి. మెజారిటీ లాగిన్ ఇష్యూస్ మాకున్నాయి. అట్లాగే కొత్త టీచర్లు 2,000 మంది ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకుంటే ఒక పెద్ద సైన్యంగా తయారవుతారు. ఇక దీంట్లో మాకు మార్పు వచ్చినటువంటిది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ దే ఆర్ మేకింగ్ దేర్ క్లాసెస్ యాజ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. వాళ్ళు QR కోడ్స్ యూజ్ చేయడం అయితేనేమి, అట్లాగే ఆన్లైన్ రిసోర్సెస్. ఈ పాయింట్స్లో నేను మా కర్నూలు గురించి మాట్లాడతాను. ఒకటి ఏంటంటే, కర్నూలు టీచర్స్ ఈ కోర్స్ కన్సంప్షన్లో టీచర్స్ యొక్క